హలో పీపుల్, ఈరోజు రెసిపీ కిచిడి. వినటానికి చాలా చిన్న పేర్లో ఉంది కదా, కాదు, దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఈ కిచిడిని అట్లీస్ట్ వీక్లో 2 times అన్నా తినాలి. కిచిడి రెసిపీ పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగా చేసేయచ్చు. 1 glass ఆఫ్ రైస్కి అందులో 1/2 glass కందిపప్పు తీసుకోవాలి, ఇంకో 1/2 glass పెసరపప్పు తీసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని, నేను డైరెక్ట్గా కుక్కర్లో చేస్తున్నాను. ఆయిల్ కొంచెం గీ వేసుకోవాలి. అందులో నన్ను గీ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది, నచ్చలేని వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు. తర్వాత యాలకులు, లవంగాలు, కొంచెం మిరియాలు, దాల్చిన చెక్క యాడ్ చేసుకోండి. ఇష్టం లేకపోతే ఇవి కూడా అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఆనియన్, క్యారెట్, బీన్స్ యాడ్ చేసుకోవాలి, పొటాటో కూడా. ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఈ వెజిటేబుల్స్లోని కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఈ వెజిటేబుల్స్కి సాల్ట్ పడుతుంది, మనం తినేటప్పుడు కొంచెం చప్పగా అనిపించవు. తర్వాత కొంచెం కొత్తిమీర, మిర్చి యాడ్ చేసుకోండి. మీరు స్పైస్ లవర్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 50% ఇక్కడే బాయిల్ అయిపోతాయి వెజ్జెస్ అన్నీ. మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్, దాల్ ఏమైతే ఉందో అది ఇందులో యాడ్ చేసేయాలన్నమాట. నేను 2 కలిపి ఒక దాంట్లోనే నానబెట్టుకున్నాను అనమాట. ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయినిచ్చిన తర్వాత 1 glass ఆఫ్ రైస్కి 2 glasses వాటర్ పోయాలి. మీకు కిచిడి ఒకవేళ డ్రైగా కాకుండా వాటరీగా కావాలనుకున్నా కూడా కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవచ్చు. అంటే 1 glass రైస్కి ఒక 1.5 glass వాటర్ పోసుకోవచ్చు. బట్ ఇలా డ్రైగా ఉంటేనే బాగుంటుంది, అది నా ఫీలింగ్. వాటర్ వేసేసాక మూత పెట్టుకొని 1 to 3 whistles వస్తే చాలు, కిచిడి రెడీ అయిపోద్ది. ఒకవేళ రైస్ మీరు నానపెట్టలేదు, మీరు డైరెక్ట్గా అలా వేసేసారనుకుంటే 4 whistles వరకు ఉంచండి, అప్పుడు రైస్ బాగా కుక్ అవుతుంది. అంతే, చాలా సింపుల్ కిచిడి. మనకి టైం లేనప్పుడు లంచ్ బాక్సెస్లోకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అందరూ మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.